శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఎంతగానో జనాదరణ పొందిన కళ్యాణ గీతమైన శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. ఈ పాట సీతారామ కళ్యాణం చిత్రంలోనిది. ఇక ఈ పాట అక్షరాలు ఎంత కమనీయంగా ఉంటాయో చూడండి. సీతారాముల కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట. భక్తియుక్తులకు ముక్తిప్రదమట, సురలును మునులను చూడవద్దురట. కళ్యాణము చూతము రారండి. ఈ అక్షరాలు చూడగానే పాట పాడేస్తున్నారా? అదే ఈ పాటలోని గొప్పతనం. అపురూపమైన సంగీత సాహిత్యాలకు అద్దినటువంటి కళ్యాణ తిలకమే సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ కళ్యాణ గీతం. ఈ పాట వినిపించని శ్రీరామనవమి పందిళ్లు లేవు. ఈ పాట వినిపించకపోతే తెలుగునాట పెళ్లి పందిళ్లలో సందళ్ళు లేవు. సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాటలు వచ్చి ఉంటాయి. వాటిలో ఎన్ని పాటలు మనకు గుర్తుంటాయి? కానీ చాలామందికి ఎప్పుడూ చిన్ననాడు మనసుకు దగ్గరగా వచ్చిన పాటల్లో ఈ పాట చాలా ప్రముఖమైనది. సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం నాడు ఎందరికి దక్కిందో. కానీ తెలుగువారు మాత్రం ఈ పాటతో ఆ దివ్య కళ్యాణాన్ని తమ ఆత్మ చక్షువులతో దర్శిస్తూనే ఉన్నారు. తమ పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూనే ఉన్నారు. తెలుగు పాటల్లో ఇంతకు మించిన టైం మిషన్ పాట మరొకటి లేదు. ఎప్పుడు విన్నా సరే టైం మిషన్ ఎక్కినట్టే మిథిలానగరం చేరుకుని ఆ కళ్యాణాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. ఆహ్లాదకరమైన సంగీతం, అద్భుతమైన వాద్యాల మేళవింపు, చక్కని సాహిత్యపు గుబాళింపు, గాయనీమణి స్వరమాధుర్యం, నటీనటుల ముగ్ధత్వం అన్నీ కలిసి ఈ పాటను అజరామరం చేశాయి. వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కళ్యాణమే. అప్పటి వాళ్ళు ఆ కళ్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి ఆ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన మహనీయుడు సీనియర్ సముద్రాల. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటన గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లికూతురు సిద్ధం కాలేదట. సముద్రాల ఏమంటారంటే సీత వెలిసింది అంటారు. ఇది వారికున్న పురాణాల అవగాహనకు పరాకాష్ట. నిజమే కదా, సీత సహజాత కాదు, అయోనిజ. జనకుని ఇంట వెలిసింది. ఈ వెలిసింది అన్న ఒకే మాట మనల్ని సీత జన్మ వృత్తాంతం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక రాముడేం తక్కువ తిన్నాడా? సంపంగి నూనెతో కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపజవ్వాది చుక్కను పెట్టి ఆయన కూడా వెలిశాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ధరించిన రామావతారం సూచితం. ఇంత మార్మికంగా ఉంటుంది ఈ పాట. సీతాదేవి శ్రీరామచంద్రుల లావణ్య రూపాల్ని కళ్ల ముందు నిలపడం సముద్రాలకే చెల్లింది. శ్రీరామ కర్ణామృతంలోని జానక్యాహ కమలామలాంజలి పుటే యాహ పద్మరాగాయిత తీసుకుని జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసై అని సీతారాముల శిరసుల మీద ఆణిముత్యాలుగా మెరిసిన తలంబ్రాలను వర్ణించారు సముద్రాల. ఈ పాటను వింటున్నా, తెరపై చూస్తున్నా ఆ కళ్యాణం జరిగే చోటికి వెళ్ళిపోవాలి అని, స్వయంగా దర్శించాలని మనసు ఉబ్బిళ్ళూరుతుంది. ఎంతమంది ఎన్ని పెళ్లిపాటలు రాసినా ఈ పాటలాగా ఎవరూ రాయలేరు. అసలా ప్రయత్నం చేయడం కూడా అనవసరం. ఎందుకంటే అది అసాధ్యం. రామయ్య వస్తావయ్య పాటుంది. ఆ హిందీ పాటలో తెలుగు పదాన్ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ మరే పదమూ ఇమడలేదు. ఏది పెట్టినా అంతగా పొసగదు కనుక. అందువల్లే ఆ మాటను అలాగే ఉంచేశారు. ఈ పెళ్లిపాట అంతే. అది ఉన్నదే అత్యున్నతమైన స్థానంలో. దాన్ని దాటి వెళ్లడం ఎవరికి సాధ్యం? ఒకవేళ ప్రయత్నించినా అది సాహసమే అవుతుంది. అందుకేనేమో ఆ సాహసాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. 1000 ఏళ్లు గడిచినా దీన్ని మించిన పాట మరొకటి పుట్టదు. ఈ పాట వింటే నాటి తరాల వారికి తమ పెళ్లి రోజులు గుర్తొస్తాయి. ఈనాటి వారికి అంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. ఎక్కడ పెళ్లి జరిగినా ఈ పాట ఉండాల్సిందే.
ఈ పాట సీడీ వేయని పెళ్లి మనం ఎప్పుడైనా చూసామా? చూసే అవకాశమే లేదు. భోజనానంతరం తాంబూల సేవనం లేకుంటే ఎంత వెలితిగా ఉంటుందో, ఎంత ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసినా, ఈ పాట పందిరిలో వినిపించకపోతే ఆ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక్క పెళ్లి పందిళ్ళలోనే కాదు, మనకు మనసు బాగోలేనప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే, మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆనాటి మిథులకు వెళ్ళిపోయి ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది పాట కాదు, భావచిత్రం. హైందవ వివాహ వ్యవస్థ పదిలంగా ఉన్నంతకాలం ఈ పాట సజీవంగా ఉంటుంది. పెళ్లి జరిగే ప్రతి ముంగిట్లోనూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే మన దురదృష్టం, చిత్రం నిర్విదృష్ట్యా ఈ పాటలో చూచువారలకు చూడముచ్చటట అనే పంక్తి దగ్గర నుండి, జానకి మనసు గెలిచిన రాముని అనే పంక్తి వరకు, అంటే మొదటి చరణమంతా తీసేశారు. అయితే అప్పట్లో రికార్డులు ముందుగా వచ్చేసేవి. అందుచేత ఈ చిత్రంలో ఈ చరణం ఉండకపోయినా కనీసం రికార్డు ద్వారా అయినా మనం వినే భాగ్యం కలిగింది. ఇక ఈ పాటకు సంపూర్ణ విజయశోభనను ఇవ్వడంలో సుశీల గాత్ర ప్రతిభ చాలా ముఖ్యమైంది. పదాలను తేనెలో ముంచి తీసినట్లుగా ఎంత మాధుర్యం! పాట మొత్తాన్ని ఆకలింపు చేసుకుని ప్రతి పదానికి సిరికల్యాణపు బొట్టు, మణిబాసకపు కట్టు, పారాణి పెట్టు అన్నట్లు గాత్రంలో ముస్తాబు చేసిన పెళ్లి పాట ఇది. పదాలలోని పరిమళం సంపంగి నూనె, కస్తూరి నామంతో తీర్చిదిద్దినట్లు ఆమె గాత్రం పలికింది. ఈ పాట మధ్యమావధి రాగంలో కూర్చోబడింది. అయితే పాట చివరలో వచ్చే వాద్య సంగీతం ఆనంద భైరవి. ఈ పాటకు పుంసాం మోహన రూపాయ అన్నట్టు హరనాథ్, అపరంజి బొమ్మ గీతాంజలి సీతారాములుగా నటించి వాళ్లను వాళ్ళు చరితార్థులను చేసుకోవడమే కాక తెరపై చూసే మనల్ని కూడా ధన్యుల్ని చేశారు. వాళ్ళని చూస్తుంటే నిజంగా సీతారాములేనేమో అన్నంతగా మురిసిపోయారన్నాడు పల్లె ప్రజలు. విన్నారుగా సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ ఆణిముత్యం గీతమైన శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అనే కళ్యాణ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో ముచ్చటైన పాట యొక్క విశేషాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.